ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కళ్ళు మాటున కొంతమంది విషాన్ని అమ్మేస్తున్నారు. అక్కడో ఎక్కడో కాదు, హైదరాబాద్ నడిబొడ్డున కల్తీ కల్లు కల్లోలాన్ని సృష్టించింది. పదుల సంఖ్యలో బాధితులు మంచాన పడ్డారు. తెలంగాణలో కల్తీ కల్లు ఘటన ఇదే తొలిసారి కాదు. తెలంగాణ సంప్రదాయంలో భాగమైన కల్లును కూడా కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. ఇంతకీ కల్లు ఎలా కల్తీ చేస్తారు? మద్యం టైప్లో కల్లు నిల్వ ఉండే పదార్థం కాదు. అందుకే కల్లును ఎక్కువ రోజులు నిల్వ చేసేందుకు అందులో కాల్షియం కార్బైడ్, ఫార్మాలిన్ లాంటి హానికర రసాయనాలు కలుపుతారు. ఇవి కల్లును తెల్లగా మారుస్తాయి, కొద్దిగా వాసన కూడా తీసుకొస్తాయి. ఇవి అత్యంత ప్రమాదకరం. ఇక కల్లును మరింత రుచికరంగా చేసేందుకు, ఎక్స్ట్రా కిక్ ఇచ్చేందుకు అందులో ఇండస్ట్రియల్ ఆల్కహాల్ లేదా స్పిరిట్ని కలుపుతారు. ఇలాంటి కళ్ళు తాగిన వెంటనే మత్తు ఆవహించేస్తుంది. ఇది మూత్రపిండాలు, కాలేయాల్ని దెబ్బతీస్తాయి. అయితే ఇవన్నీ పాత పద్ధతులు. అసలు ఈత చెట్లు, తాటి చెట్లతో సంబంధమే లేకుండా కళ్ళు తయారు చేస్తున్నారు. ఇది పూర్తిగా రసాయన మిశ్రమం. ఆల్ఫ్రాజోలం, డైజోఫామ్, నిమ్మ ఉప్పు, క్లోరోహైడ్రేట్, కుంకుడుకాయ రసం, యూనియా, సిల్వర్ వైట్, అలాగే డ్రై ఈస్ట్ ఇవన్నీ కలిపి పూర్తిగా కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారు. దీనిని కల్తీ కళ్ళు అనే కంటే నకిలీ కళ్ళు అనటం బెటర్. నిజామాబాద్లో తాటి చెట్లు చాలా తక్కువ, కానీ అక్కడ రోజుకు 2400 సీసాల తాటి కళ్ళు అందుబాటులో ఉంటుంది. దీన్ని బట్టి నకిలీ కళ్ళు దందా ఏ స్థాయిలో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. కల్తీ కల్లు అరికట్టడం ఎక్సైజ్ శాఖకు ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. కూకట్పల్లిలో జరిగిన సంఘటనతో ఎక్సైజ్ అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. రాజధాని నడిబొడ్డున జరిగిన ప్రమాదం కావడంతో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా చిక్కడపల్లిలో ఉన్న కల్లు కాంపౌండ్ పై దాడి చేశారు. చిక్కడపల్లి కల్లు దుకాణం నుంచి మా ప్రతినిధి సాయి మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు కల్తీ కల్లు పూర్తిగా సవాల్గా మారింది అధికారులకు కూడా. ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు అయితే కుక్కట్పల్లిలో జరిగినటువంటి సంఘటనతో తేరుకున్నారు. ప్రస్తుతం మనం చిక్కడపల్లిలో ఉన్నటువంటి కల్లు కాంపౌండ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కల్లు కాంపౌండ్ను కూడా పరిశీలించినటువంటి అధికారులు ఇక్కడ కొంత కల్తీ కల్లు విక్రయాలు అనేటువంటి జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో వీటిని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికే 100 పైగా కూడా కల్లు కాంపౌండ్స్ ఉంటాయి. సో ఇక్కడ కల్లు సంబంధించి తయారు చేయడానికి చెట్లు, ఈత చెట్లు కావచ్చు, తాటి చెట్లు ఏవి కూడా హైదరాబాద్లో ఉండవు. సో మిగతా జిల్లాల నుంచి వీటిని పొద్దున్నే బ్యారెల్స్ రూపంలో బ్యారెల్స్లో కూడా ఇక్కడికి తరలిస్తుంటారు. సో వీటిని 2 బ్యారెల్స్ దిగుమతి చేసుకున్నటువంటి కల్లును ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏదైతే ఇందులో అయితే కొన్ని రసాయనాలు డైజోఫామ్, ఆల్ఫ్రాజోలం, క్లోరోహైడ్రేటు, అలాగే చక్కెర, నీళ్లు ఇవన్నీ కూడా కలిపి కల్లు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా దాన్ని ఒక 5-6 బ్యారెల్స్ రూపంలో కూడా మారుస్తారు. సో వీటిలా మార్చి అధికంగా విక్రయాలు చేసి అధిక లాభాలు పొందడం కోసం సో ఇది ప్రజలపై ఆరోగ్యం పైన దుష్ప్రభావం చూపిస్తుంది. సో ఇప్పటికే మనం చూసాం కుక్కట్పల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో దాదాపు 6 వరకు చనిపోయారు. 32 మంది పైగా కూడా ఇప్పటికే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సో ముఖ్యంగా కల్లు అనేటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక వనరు. దీనివల్ల ఆరోగ్యాలు బాగుపడతాయి, కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా పూర్తిగా నయం అవుతాయి, కిడ్నీలో రాళ్ళు కూడా పోతాయి అనేటువంటి మనం పూర్వీకులు కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుత సమాజంలో పూర్తిగా కల్లును విషపూరితంగా మారుస్తున్నారు. కల్లును కల్తీ చేయడం వల్ల ఇది పూర్తిగా మనుషుల ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. పూర్తి ఒక నాడీ వ్యవస్థ దెబ్బతినడము, అలాగే కిడ్నీలు పాడడం, సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ డైలీ లేబర్స్ అంటే రోజువారీ కార్మికులు వాళ్ళ పనులలోకి వెళ్ళి అనేక శ్రమ చేసిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చిన సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ డబ్బులో ఇది కేవలం ఒక బాటిల్ కల్లు 60 రూపాయలకు విక్రయిస్తుంటారు. సో అట్లా ఒక 1 బాటిల్ కావచ్చు, 2 బాటిల్ తాగితే సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో కల్లును ఆశ్రయిస్తుంటారు పేదలు. సో ఆ పేదలను ఆసరాగా చేసుకొని ఎవరైతే కొంతమంది ఈ మొత్తం వృత్తినే పాడు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇప్పటికే దీనిపైన ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా దృష్టి పెట్టారు. సో ఇట్లా నగరంలో ఒక కల్లు లైసెన్స్ తీసుకొని మిగతా అనధికారికంగా చాలా కల్లు కాంపౌండ్లు కూడా నిర్వహిస్తుంటారు. సో అటువంటి వాటి మీదనే ప్రధానంగా దృష్టి సారించారు. ఈ కల్లు మిక్స్ చేసేటువంటి విధానంలో ఏదైతే లోపాలు జరుగుతున్నాయో సో వాటి మీద ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టాలి అనేటువంటి ఆదేశాలు కూడా ఇప్పటికే మంత్రి జూపల్లి కూడా వారికి ఇచ్చారు. సో ముఖ్యంగా నగరంలో ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే కల్లు కాంపౌండ్స్ లో కల్లు విక్రయిస్తున్నారో వాటిపైన ముఖ్యంగా దృష్టి సారించారు. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలోనే కేవలం 100 కల్లు కాంపౌండ్లు ఉంటాయి. ఇట్లా మొత్తం ఎంటైర్ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ ఇవి మొత్తం జంట నగరాలు కలిపి కూడా దాదాపు 200 కల్లు కాంపౌండ్ల వరకు ఉంటాయి. సో ఇటువంటి కల్లు కాంపౌండ్స్ మీద ఇప్పుడు వరుసగా ఎక్సైజ్ అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. కల్తీ కల్లు తాగితే ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు. ప్రమాదకర రసాయనాలు కల్లును కల్తీ చేయటం నేరమని,
అలాంటి కళ్ళు తాగితే తీవ్ర అనారోగ్యం పాలవుతారని, ప్రాణాలు కూడా పోతాయని అంటున్నారు నల్గొండ జిల్లా ఎక్సైజ్ సిఐ ప్రసాద్. ఆల్ఫ్రజోలం, డైజిఫామ్, క్లోరోహైడ్రేట్ లాంటి రసాయనాలతో కళ్ళు తయారు చేయటం నిషేధమని, అలాంటి కళ్ళు తాగొద్దని చెబుతున్న ఎక్సైజ్ సిఐ ప్రసాద్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి కల్తీ కల్లు వ్యవహారం కలకలం రేపుతుంది. హైదరాబాద్లో జరిగినటువంటి కల్తీ కల్లు వ్యవహారంలో ఇప్పటివరకు 6 చనిపోయినటువంటి ఘటనలో అసలు కల్తీ కల్లు అంటే ఏంది, దేంతో తయారు చేస్తారు, తయారు చేసేటువంటి ఈ రసాయనాల వల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేది మాట్లాడదాం. మనతో పాటు ఎక్సైజ్ సిఐ ప్రసాద్ గారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ ప్రధానంగా ఈ ఆల్ఫ్రాజోలం లాంటి డైజోఫామ్ లాంటివి వాడితే దాన్ని ఉపయోగించి కళ్ళు తయారు చేస్తే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? మెయిన్ ఆల్ఫాజోలం కానీ ఈ డైజోఫామ్ కానీ కలిపితే మెయిన్ నర్వ్ సిస్టమ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఎప్పుడైతే ఈ ఆల్ఫాజోలం డైజోఫామ్ కలిపిన కల్తీ తాగడం జరిగితే వాళ్ళు ఒక అడిక్ట్గా అవుతారు. ఎప్పుడైతే ఒక డ్రగ్ అడిక్ట్ అయినారంటే దాని నుంచి బయటపడడం చాలా ఇబ్బంది. డ్రగ్ వల్ల ఆరోగ్యంగా కానీ మానసికంగా కానీ నిద్రలేమి కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఆకలి తగ్గడం కానీ ఇవన్నీ చాలా చాలా నష్టాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ ఓవర్ డోస్ ఎక్కువైనప్పుడు మనిషి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ లేకున్నా కూడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ కల్తీ కళ్ళకు దూరంగా ఉండాలని ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఈ ఆల్ఫ్రాజోలం ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో కల్తీ కళ్ళు లేదంటున్నారు. అప్పుడప్పుడు కట్టంగూరు కావచ్చు, దేవరకొండ సెగ్మెంట్లో చింతపల్లి లాంటి ప్రాంతాల్లో, మిర్యాలగూడ లాంటి ప్రాంతాల్లో దొరుకుతుంది. ఈ ఆల్ఫ్రాజోలం ఎక్కడి నుంచి వస్తుంది? అయితే ఇక్కడ మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక్కడ మాత్రం మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అంటూ ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఈ నకరేకల్ ఏరియాలో గౌడ్స్ అనేవాళ్ళు మహారాష్ట్రలో పోయి వాళ్ళ వృత్తిని కొనసాగిస్తారు. అందులో భాగంగా అక్కడ నుంచి ఇక్కడ రావడానికి అవకాశాలు ఉన్నాయి తప్ప ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కానీ వినియోగం కానీ లేదండి. దగ్గర ఎక్కడైనా కళ్ళు కల్తీ అవుతున్నట్టు మీ దృష్టికి ఏమన్నా? అయితే మేము ఇప్పుడు వేరే జిల్లాలలో ఉన్నట్టు ఇక్కడ కళ్ళు అనేది వినియోగం కూడా చెట్ల కాడనే గీయడం జరుగుతుంది, అక్కడనే అమ్మడం జరుగుతుంది. అయినా కూడా మీకు నల్గొండలో ఒక ప్లేస్లో డిపో ఉన్నదండి. దాన్ని ఎవ్రీ మంత్ శాంపుల్ డ్రా చేసి కెమికల్ ల్యాబ్కి పంపిస్తుంటాము. మనకు ఆల్ఫాజోలం లాంటి సరఫరా చేస్తూ పట్టుబట్టేటువంటి వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎవరైతే ఆల్ఫాజోలం తయారు చేసిన అమ్మిన వాళ్ళు కానీ సప్లై చేసిన వాళ్ళ మీద ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ శిక్ష ప్రూవ్ అయితే 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనేది ఉంటుందండి. ఇది చాలా తీవ్రమైన నేరం. ప్రధానంగా కళ్ళు లేకున్నా కూడా కళ్ళు లాగా తయారు చేస్తారు అంటున్నారు. ఎట్లా తయారవుతుంది సార్? అది కృత్రిమ కళ్ళు తయారు చేయాలంటే వైట్ పౌడర్ అని ఉంటుందండి. అంటే నీళ్ళు ఎక్కువ తీసుకుంటారు. నీళ్ళల్లో కళ్ళు చిక్కదనం కోసం వైట్ పౌడర్ అనేది ఒకటి ఉంటుంది. పుల్లదనం కోసం సిట్రిక్ యాసిడ్ దానికి సంబంధించిన తోటి ఉంటుందండి. పేస్ట్ అని అంటారు. దాంతోపాటు డైజోఫామ్ కానీ ఆల్ఫాజోలం కలిపి తయారు చేస్తారండి. అంటే ఒక 100 లీటర్ కళ్ళు ఉంటే దాన్ని ఒక 1000 నుంచి 2000 లీటర్ల కళ్ళు తయారు చేస్తారండి. కృత్రిమంగా కళ్ళు లాగానే అనిపిస్తాయి చూడడానికి. ప్రధానంగా ఈ కల్తీ తాగిన తర్వాత ప్రాణం మీదకి ఎందుకు వస్తుంది? అయితే ఇప్పుడు ఇక్కడ జరిగిన దానిలో ఏంటంటే నేను అనుకుంటున్నా అది ఇంకా అంటే డైజోఫామ్ ఆల్ఫాజోలం కాకుండా ఇంకా వేరే ఏదన్నా కొత్త కెమికల్ ఉండొచ్చు, లేదంటే ఓవర్ డేస్ కలపడానికి కంటే ఎక్కువ మొత్తంలో కలపవచ్చు అని నేను అనుకుంటున్నానండి. ఈ డైజోఫామ్ కావచ్చు, ఆల్ఫాజోలం కావచ్చు, క్లోరోహైడ్రేట్ లాంటి రసాయనాలు వాడడం వల్ల ప్రాణాల మీదకి వస్తుంది. అంతిమంగా దానికి అడిక్ట్ అయిన వాళ్ళు అది లేకపోతే బతికేటువంటి పరిస్థితి లేదు, సైకోలాగా ప్రవర్తిస్తానని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో అయితే ఈ డైజోఫామ్ కావచ్చు, ఆల్ఫాజోలం లాంటివి రాకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా హైదరాబాద్ ఘటన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్సైజ్ శాఖ అయితే అలర్ట్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. పలు జిల్లాలు ఇప్పటికే తనిఖీలు చేస్తున్నారు. క్లోరోఫామ్ లాంటి ఏదైతే డైజోఫామ్ లాంటివి, ఆల్ఫాజోలం లాంటివి దొరికితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను సినిమాతో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. కల్తీ కళ్ళు ప్రాణాలు తీస్తోంది. ప్రాణాంతక రసాయనాలతో కళ్ళు తయారు చేయడంతో అది తాగిన వారు మత్తులోనే మరణిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఘటనలో 6 చనిపోవటం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాల్లో ఉన్న కళ్ళు కాంపౌండ్లలో పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా కల్తీ కళ్ళు తయారవుతుందో మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు.
రాష్ట్రంలో పలు చోట్ల గతంలో కల్తీ కల్లు వ్యవహారంలో అనేక మంది చనిపోయినటువంటి ఘటన నేపథ్యంలోనే కళ్ళు తెరవకపోవడంతో హైదరాబాద్లో కూడా కల్తీ కల్లు తాగి 6 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. మరికొంతమంది కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రస్తుతం అయితే ప్రాణాపాయ స్థితిలో కుట్టుమిట్టాడుతున్నారని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అసలు కల్తీ కల్లు ఏంటిది, కల్తీ కల్లు ఎట్లా తయారు చేస్తారు అనేది కూడా అటు వైద్యులు కావచ్చు, ఇటు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడినప్పుడు ప్రమాదకరమైనటువంటి రసాయనాలని కలిపి కళ్ళే లేకుండా కల్లుని తయారు చేస్తున్నారు. అది కల్తీ అంటే రసాయనాలు, ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కలపడం వల్ల కళ్ళు లాంటి ఒక ఏదైతే లిక్విడ్ తయారవుతుందో ఆ లిక్విడ్నే ప్రజలు మోతాదుకు మించి తాగడంతో చనిపోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఆ కళ్ళు ఎక్కడ ఉంటుంది, కళ్ళు కాంపౌండ్లో ఏ విధమైనటువంటి వాతావరణం ఉంది, అక్కడ అసలు వాస్తవంగా కళ్ళే అమ్ముతున్నారా అనేది కూడా తెలుసుకునేందుకు నల్గొండలో ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్కి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ తయారు చేసినటువంటి రెడీగా ఉన్నటువంటి కళ్ళు ప్రస్తుతం అందుబాటులో ఉన్నది. మన చేతుల్లో ఉన్నటువంటి బీర్ బాటిల్ ఏదైతుందో ఆ బీర్ బాటిల్లో నింపి పెట్టినారు. ఇది ఒకసారి చూసుకున్నట్లయితే 35 నుంచి 45 రూపాయల వరకు కూడా అమ్ముతుంటారు. ఒకసారి దీని వాసన మనం ఒకసారి చూసినట్లయితే దీని నుంచి వస్తున్నటువంటి స్మెల్ ఘాటుగా ఉంది. ముక్కు రంధ్రాలు కూడా పగిలిపోయేంత ఘాటుగా ఉన్నది. ఈ రసాయనాన్ని అంటే రసాయనాలు కలిపినటువంటి ఈ కళ్ళును తాగితే ప్రాణాల మీదకి వస్తుందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు క్లోరైడ్ హైడ్రైడ్ అంటే క్లోరోఫామ్ అంటే ఇది కూడా వాడొద్దు అని చెప్పేసి దీనికి అనుమతులు లేనటువంటి నేపథ్యంలోనే నిషేధిత పదార్థాల జాబితాలు ఉంది. వీటిని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే సీక్రెట్గా అక్కడ తయారు చేస్తూ కూడా కళ్ళుని ప్రజలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇట్లాంటి డ్రమ్ముల్లో కళ్ళు తీసుకొచ్చిన తర్వాత, అంటే నల్గొండ లాంటి ప్రాంతాల్లో కళ్ళు తీసుకొచ్చిన తర్వాత దీంట్లో కొన్ని వేరే పదార్థాలు కలిపి తయారు చేస్తారు. కానీ హైదరాబాద్లో మాత్రం కనీసం కళ్ళుని తీసుకురారు. అందుబాటులో ఉన్నటువంటి నీటిలోనే క్లోరైడ్ హైడ్రేట్ కావచ్చు, మిగిలినటువంటి ఆల్ఫ్రాజోలం కావచ్చు, ఈ పదార్థాలని మిక్స్ చేసి ఒక రసాయనాన్ని తయారు చేస్తారు. అదే కళ్ళుగా ప్రజలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్నే కళ్ళుగా భావించినటువంటి ప్రజలు డైజోఫామ్, మరొక రసాయనం డైజోఫామ్. ఆ డైజోఫామ్ అంటే ఈ 3 రకాలతో పాటు మిగిలినటువంటి ప్రాణాల మీదకి తీసుకొచ్చేటువంటి రసాయనాలను కలిపి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కళ్ళును తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకున్నట్లయితే బీర్ తాగాలంటే 200 రూపాయలు, మందు తాగాలంటే క్వార్టర్ దాదాపు 150 నుంచి 200 వరకు ఉన్నటువంటి నేపథ్యంలోనే అంత డబ్బు చెల్లించలేనటువంటి దినసరి కూలీ కావచ్చు, దానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తులు కావచ్చు, 35 నుంచి 40 రూపాయలు 50 రూపాయల లోపే ఒక బీర్ బాటిల్ పరిమాణంలో అంటే 750 ml సంబంధించినటువంటి కళ్ళు వస్తున్నటువంటి నేపథ్యంలోనే దాన్ని తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి దీనికి అలవాటు పడ్డటువంటి ప్రజలు దీన్ని మానుకోవాలంటే అంత ఈజీ కాదని చెప్పేసి కూడా అటు వైద్యులు చెప్తున్నారు. మరోవైపు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ రకంగా కళ్ళు కాంపౌండ్లో ఏ విధంగా కళ్ళు తయారు చేస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వాడవాడకు ఒక కళ్ళు కాంపౌండ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే అసలు ఆ కళ్ళు కాంపౌండ్లో కళ్ళుతోటి కళ్ళు తయారు చేస్తారా, లేకపోతే ఈ ఆల్ఫ్రాజోలం లాంటి ప్రమాదకరమైనటువంటి డైజోఫామ్ కావచ్చు, క్లోరైడ్ హైడ్రేట్ లాంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలతోటి కళ్ళు తయారు చేస్తున్నారా, దాన్ని ప్రజలకు అందుబాటులో అమ్ముతున్నారా అనేది కూడా నిత్యం పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు, అనార్జన ధ్యేయంగా కళ్ళు కాంపౌండ్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇలాంటి ప్రాణాలు పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా అసలు కళ్ళు కాంపౌండ్లో ఏం జరుగుతుంది అనేది కూడా నిత్యం పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.